ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు మనకు అందించబోయే సందేశం ఏమిటంటే కనుక, ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు. నీ జీవితంలో ఉన్న సమస్యలు, నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతున్నావో, ఆ కోరికని తీర్చడానికే నీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ బాబాగారు ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి. ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా. నీ మనసులో ఉన్న కోరికను కానీ తప్పకుండా నేను నెరవేరుస్తాను. నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది. తల్లి, జీవితంలో ఓడిపోకుండా నిన్ను గెలిపించడానికి ప్రతి క్షణం నీ ముందు ఉన్నాను. నువ్వు కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం మాత్రం చెందవద్దు. నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానిని మొదటి అడుగు పడబోతుంది. ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది. ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నావు. అది సాధించే సమయం ఆసన్నమైనది తల్లి. జీవితంలో ఇక ఎప్పుడూ కూడా సంతోషకరమైన రోజులు అవి నువ్వు గుర్తిస్తావు. ఇప్పుడు నీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు. నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు. అన్ని సంతోషాలతో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది. గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది. ఈరోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో, నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకు నచ్చినట్టుగా ఉన్నారో, వాళ్లతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమనే, దానికి 10 ఇంతల ప్రేమనే నీకు పంచే నీ చుట్టూ ఉన్నవారే నీకు సంతోష పెడతారు. నీ వాళ్ళు, నీ ఆత్మీయులు నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంగా వాళ్ళు నిలవబడుతున్నారు. ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యలను సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారిని దూరం చేయడానికే నేను ప్రయత్నిస్తున్నాను. తల్లి, నేను చెప్పాను కదా, ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు. అందుకే నీ కోరికని నెరవేర్చడంలో నేను ఎలాంటి సాయమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నీ భవిష్యత్తును ఇప్పటికే రాసిపెట్టాను. ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సంతోషం నీ కోసం నిల్వ చేయబడింది. నేను ఉన్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను. నీలో ధైర్యాన్ని నిన్ను ముందుకు నడిపిస్తున్నాను తల్లి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత కష్టపెట్టినా వారిని తిరిగి బాధ పెట్టవంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టిన దాన్ని అవుతావు. ఎదుటివారి మిమ్మల్ని తలచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ పడకూడదు. పోటీకి పోతే గెలిచేదేమీ లేదు, అన్నీ కోల్పోతావు. ప్రేమ, ఆప్యాయతలు ముందు నువ్వు తలవంచక తప్పదు. నాకు పూజ అవసరం లేదు, శ్రద్ధ, సబూరి చాలు అని ఎన్నోసార్లు చెప్పాను కదా తల్లి. నైవేద్యం అవసరం లేదు. ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే ఆహారం ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను. సకలం నేనే, ప్రతి కార్యము నేనే. కేవలం నీదంటూ ఏమీ లేదు. అన్నింటా నేనే ఉంటాను, అంతా నేనే. నువ్వు కనిపిస్తే చాలు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావే. ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ పక్కనే ఉంటాడు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి. నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా, మరేమీ కోరుకోకుండా, ఇంకేది కావాలి అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటనే ఉంటాడని మనసా వాచా కర్మణ నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది. ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది. అవసరమైనప్పుడు కావలసినవన్నీ ఆ భగవంతుడు సమకూరుస్తాడు. కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు అంతే. అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచనలతో ఉంటావో
నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి. తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడి తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్లుగా భగవంతుడు తన భక్తుని పట్ల ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు. తల్లి, నీ మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి. ఈ సాయి చెప్పేది ఒకటే, నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో, కోపాన్ని అణచివేసుకుంటావో, నీ కోరికలను మనసులో దాచుకుంటావో, అప్పుడే నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడినట్టే. మనలో ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేస్తాడు. అందరినీ ఒక బంధువులా మనం చూడాలి. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు. కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని పట్టుదల నీలో ఉంటే నీ గుణగణాలు కూడా నువ్వు మార్చుకోవాలి. ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ప్రతిరోజు నీ సాయి సందేశాలను వింటున్నావు. వీటిలో చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి. ఆ మాటలను నువ్వు నీ మనసులోకి తీసుకుంటే నేను ఎక్కడా తప్పు చేస్తున్నాను అన్నది అర్థమవుతుంది తల్లి. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావో నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి అని అనిపించుకుంటున్నావు అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అర్థం. ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి. కష్టంలో సహాయం చేసేవాడు సామాన్యుడు అయిన దేవుడి కంటే గొప్పోడే. దేవాలయంలో ఉన్న భక్తుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వారికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి ఎలాంటి మనస్తత్వం ఉంచుకుంటే నీ జీవితం పరమ సుఖమయమవుతుంది. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోటు ఉపయోగపడుతుంది అంటారే, అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒకరోజు మంచి చేస్తుంది. నీ జీవితంలో మార్పులను తీసుకువస్తుంది. నువ్వు నా బిడ్డవి, ఎలాంటి భయము పడకూడదు. నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను. కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మార్చలేను. వాటిని ప్రతి జీవి అనుభవించాల్సి తీరాల్సిందే. మన ఇద్దరి మధ్య జన్మల అనుబంధం ఉంది. మన మధ్యనున్నది ఏ అనుబంధం, ఏ జన్మలోనిది మన సంబంధం. నన్ను నడిపించే ఒక మార్గదర్శి. నాకు తెలిసింది నీ ఆరాధనయే, నా ధ్యానమంతా నీ సాధనయే. నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధంగా ఉంటాను. ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను. నీ హృదయమే నా నివాసం. నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీదనే ఉంటుంది. అది మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎవరైతే నన్ను స్మరణ చేస్తూ ఉంటారో, ఎప్పుడు నా భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తూ రూపాన్ని తన మనసులో పెట్టుకొని ఆరాధిస్తారో అలాంటి వారిని దుఃఖాలు, బాధలు, ఎలాంటి బంధంలో మార్పైనా సరే తీసుకురాగలను. అంతటి శక్తి నా గురువు నాకు అందించాడు. పూర్తి విశ్వాసం, భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవేళలా నేనుంటాను. అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను. ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి. ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు. కాబట్టే సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్లే. పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు, కానీ విశ్వమే పరమేశ్వరుని కంటే ప్రత్యేకమైనది అని అందరూ అంటారు. జగత్తు పుట్టినప్పటి నుంచి అందులో కదలికలు ఉంటే కదలికలు లేని ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నింటినీ పరమేశ్వరుడే ఆధారం అని మన పెద్దలు అంటూ ఉంటారు. జీవితంలో ఆశయం ఉండాలి. మనిషికి ఆ ఆశయం పైన ఎన్ని అవతారాలు ఎదురైనా సరే వాటి నుంచి ఎదురించి ఆ తరువాత ఆ ఆశయాన్ని దక్కించుకోవాలి. భగవంతుడు కూడా అంతే. భగవంతుని మీద ఆశ పెట్టుకోవాలి. భగవంతుణ్ణి నువ్వు చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది. దానిని అన్నింటినీ దాటి అక్కడికి నువ్వు చేరుకోవాలి అంటే ఎన్నో మైళ్ళ దూరం నువ్వు రావాల్సి ఉంటుంది తల్లి. నువ్వు నెగ్గాలి అని, ఏదైనా పట్టుదలతో సాధించాలి అని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటే వాటి గురించి ఎవరినెవరినో చెప్పుకోవద్దు. నీ కొరకు నెరవేరిన తరువాత కూడా నీ ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో. ఎందుకంటే అందరి కళ్ళు ఒకేలా ఉండవు.
నువ్వు అందరితో పంచుకున్న ఆ తీపి కబురు జీవితంలో నీకు మళ్ళీ కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు. నీ విలువ అర్థం చేసుకున్న వాళ్ళని వదులుకోవద్దు. అలాంటి వారితో నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో. నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు నెరవేరుస్తాను. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోకు. గురువు ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే కదా చూపిస్తాడు. గురువు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. కానీ ఆ సమయంలో గురువు స్వయంగా మార్గనిర్దేశం చేస్తాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కష్టంలో ఉన్న వారి కన్నీళ్లు తుడవడానికి పేగుబంధమో లేదా రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు. మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు. అది ఎంత మందిలో ఉందో నాకు తెలియదు. నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను. ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైనంత సహాయం అందిస్తారు అన్నది నా నమ్మకం. నీ జీవితంలో అలాంటి ఆనందం వస్తుందని నువ్వు అసలు ఊహించ ఉండవు. అంత ఆనందం నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. ఇక నుంచి నీకు అన్నీ మంచి రోజులే నేను అందజేస్తున్నాను. నీ మాటలకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తిని మించిన బలమైన ఆయుధం ఏదీ ఉండదు తల్లి. నిస్వార్థంగా నువ్వు చేసే పూజలు, నువ్వు అందిస్తున్న సేవలు నాకు ఎంతోగానో నచ్చుతాయి. కాబట్టే నువ్వు ఈవేళ ఈ సాయి మాట ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు. కష్టపడి చదివిన వారికంటే కష్టాలు పడి చదివిన వాడికే దాని విలువ అనేది బాగా తెలిసి వస్తుంది. అందుకే సహనంతో ఉండి చూడు. మనసుతో కూడిన మౌనాన్ని మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు. ఎవరైనా నీ సహాయాన్ని పరీక్షిస్తూ ఉంటే నిన్ను కోప్పడితే అప్పుడు మౌనంగా ఉండి చూడు. ఈ సాయిని ధ్యానం చేసుకో. సాయిని ఆరాధిస్తూ ఉండు. కంట్రోల్ చేసుకో. నీ బాధలన్నీ మర్చిపో. కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వారికి అనడానికి ప్రయత్నం చేయవద్దు. అప్పుడు నేను బాధపడతాను తల్లి. ఒక్కసారి నా మార్గంలో అడుగుపెట్టావంటే నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను. నా సర్వం నువ్వే సాయి. నా జన్మ నీకే అంకితం చేస్తాను అని నాకు మాట ఇచ్చావే. ప్రతిరోజు ఏ విషయంలోనైనా సరే నువ్వు నాతో చెప్పుకున్న తర్వాతే ఆ పనిని మొదలు పెడతావు. అలాగే ప్రతి గురువారం కూడా శ్రీ సాయికి మర్చిపోకుండా ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి నన్ను వేడుకుంటావు. నీ మనసులో ఉన్న ఆవేదనను చెప్పుకుంటావు. నీ మనసులో ఉన్న కోరికను నాతో పంచుకుంటావు. ఇంకా ఎందుకు చిందిస్తున్నావు? సాటివారికి సహాయం చేసే గుణంలో నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడు నీలోనే నీ మనసులోనే దాగి ఉంటాడు తల్లి. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకో. మంచివారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది. మంచి కోరే జరుగుతుంది. ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ కష్టాలు కూడా నీకు చాలా చిన్నగా కనిపిస్తాయి. ఎప్పుడైతే నువ్వు భగవంతుణ్ణి పెట్టిన కష్టాల్లో నేను నెగ్గగలను, ఎందుకు ఇంత కష్టాన్ని బాబా నాకు ఇచ్చాడు, అసలు నేనేం చేసిన తప్పేంటి బాబా, ఎందుకు ఇంత ఆవేదన్ని నా గురి చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు తల్లి. కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా నా మంచికే అని నువ్వు అనుకుంటావో భగవంతుడు నా తోడుగా నువ్వు ఉంటావో, భగవంతుడు నా తోడుగా ఉన్నంత వరకు నా జీవితం ఏమీ కాదు. నేను సంతోషంగా ఉంటాను. నేను ఆ భగవంతుణ్ణి నమ్ముకుంటున్నాను. ఎంతటి కష్టం వచ్చినా ఎదిరిస్తాను. ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను తల్లి. నువ్వు ఈ గురువారం వచ్చే చాలు నా మందిరంలోకి వాలిపోతావు కదా. మరి వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చొని నా ముందు నీ మనసులో ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నీ సాయి చెప్పేది ఒకటే, మన కోసం ప్రార్థించే ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించడం అత్యుత్తమం. అది గుర్తుపెట్టుకోవాలి. అవసరం. ఆకలితో బాధపడే ఉన్నవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మనకు రాబోయే కష్టతర సమయాల్లో మనం అడగక ముందే భగవంతుడు మన తోడుగా ఉంటాడు. ఇది యద్భావం తద్భవతి అన్నారు. దీనికి సంపూర్ణ అర్థం ఇదే తల్లి. మన స్వచ్ఛతే మనకు ప్రాప్తిస్తుంది. ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే
ఆ భగవంతుడి దయ అదేనేమో. అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో. ఎప్పుడైనా చెడులో కూడా మంచిని ఏమైనా ఉందా అని ఆలోచించు. సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి. ఇక ఈ మాటలన్నీ నువ్వు మనసులో దాచుకుంటే నీ మనసులో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, అసలు ఎవరి నుండి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు, నేనే సరైన దారిలో వెళ్ళటం లేదా, నేను నా మార్గాన్ని మళ్లించుకోవాలా అన్న భావనలో నిన్ను కలుగుతాయి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు. నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో, ఎన్ని తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యి. సాయినాథుని మనస్ఫూర్తిగా స్మరించి చూడు. ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు ఈ సాయినాథుడే పక్కనే కనపడతాడు తల్లి. ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం. మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.